ఇది చూడు. చికెన్ కర్రీ చేయబోతున్నాం. పచ్చిమిరకాయలు ఈ భలే మంటగా ఉన్నాయి. క్యాప్సికమ్ లాగా ఉన్నాయిగా. క్యాప్సికమ్ కూడా వేస్తా. చికెన్లో క్యాప్సికమ్ వేస్తే చాలా బాగుంటుంది. తరువాత క్యాప్సికమ్ వేస్తున్నానండి. చికెన్ కర్రీలో చాలా బాగుంటుంది క్యాప్సికమ్ వేస్తే. ఇదిగోండి, మంట కనిపించట్లేదు అనుకుంటున్నారా? చిన్న మంట ఇప్పుడే రగులుకుంటుంది. అది పెద్దగా రగులుకుందా డేక్షాంతం మాడిపోవటమే. అందుకే అని అందులోనూ కొంచెం ఎట్టయినా చెమ్మ ఉంది కట్టెల్లో, అందువల్ల. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నువ్వు దీంట్లో చూస్తుంటే శివలాగా ఉన్నావు తెలుసా? దీంట్లో చూస్తుంటే శివలాగా ఉన్నావు. కెమెరాలో చూస్తుంటే శివలాగా ఉన్నావు. టమాటాలు ఇంటికి వేసేద్దామా? చాలా చాలా ఒక దాంట్లో వేసేసి మూత పెట్టాను. ఇదే చేస్తున్నావా? 5 ఇయ్యట్లేదు. ఇప్పుడు ఇచ్చావు కదా, ఇది ఇచ్చేదా? ఉప్పు చెప్పు. ఉప్పు చెప్తాలే. పసుపు. కట్టెలు పోయి కదా, సూపర్ సెక. శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఓకే. ఇంకా ఆపేసి అటు కొంచెం కాళ్ళు వేసేనా? కట్టెలు భలే శాఖ, సూపర్ శాఖ వస్తుంది. గ్రేవీ బాగా వచ్చింది కదా, ఫుల్గా వచ్చేసింది. ఇక ఉప్పు పడుతుంది అనుకుంటా కొంచెం. మళ్ళీ ముక్కలు సప్పగా అవుతాయి ఏమన్నా కొద్దిగా. కొద్దిగా పడుతుంది ఎందుకంటే లేకపోతే ముక్కలు సప్పగా అవుతాయి. టేస్ట్ చూడు, లేకపోతే టేస్ట్ చూసినాక అన్నంలోకి సప్పగా అవుతుంది. పట్టింది.
ఆ. ఆ. అంతే. పెరుగు కూడా కరిగిపోయింది కదా, ఆ. ఇప్పుడు నీళ్ళు పోయొచ్చుగా. పోయి. ఉడికేసరికి కొంచెం ఇంకిపోతాయి, మళ్ళానేమి ఇక చిక్కంగా కాకుండా కొంచెం సారుకుంటే బాగుందా. ఆఫ్ చేయనా? ఆఫ్ చేసి. చూసావా కలర్ఫుల్గా ఎలా ఉందో, చక్కగా ఉడికిపోయింది. ఇంక ఈ గ్రేవీ ఉండాలి, మరి నీళ్ళు ఇంకిపోయినా బాగోదు. ఇప్పుడు మనం ఆపేసామనుకో కొంచెం పులుసు మళ్ళీ చెక్క తగ్గిపోయింది. మరి ఇప్పుడు నుంచి పైకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.